పాల్గొన పౌర్ణమి శ్రీ మహాలక్ష్మి జయంతి సందర్భంగా పిఠాపురంలోని శ్రీరామ దత్తసాయి పీఠంలో విశేషమైన పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్తసాయి పీఠంలో పాల్గొన పౌర్ణమి శ్రీ మహాలక్ష్మి జయంతిని ఘనంగా నిర్వహించారు. పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి సిద్ధాంతి పర్యవేక్షణలో పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్లకు మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైన అర్చనలు, అభిషేకాలు జరిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన భక్తుల చేత సామూహిక దత్త లక్ష్మీ వ్రతాలు జరిపించారు. అలాగే లక్ష్మీ గణపతి, మహామృత్యుంజయ, నవగ్రహ దత్త లక్ష్మీ హోమాలు జరిపించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ద్విభాష్యం రమేష్ శర్మ, సత్యనారాయణ దత్తస్వామి సిద్ధాంతి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వింజమూరి సత్యం, చంద్రపట్ల సుందర శర్మ, వారణాసి ఫణి శర్మ, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చాం సంతృప్తిగా. రాత్రి నుంచి భక్తి చేయడానికి కానీ భోజన వసతులు అన్నీ కలిగించారు. పూర్తిగా మనస్ఫూర్తిగా పూజ నిర్వహించారు. సంతోషం. సనాతన ధర్మం కోసం మాకు బాగా తెలియజేశారు. కానీ మా కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో మాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు, నెగిటివ్గా చెప్పారు. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవం తెలిసింది. ఇలాంటి కార్యక్రమాలు ఇలాగ మన హిందూ దేశం మొత్తం జరిగితే మన హిందూ దేశం ఒక సనాతన భారతదేశంగా గుర్తింటుందని కామవరపుకోట, ద్వారకా తిరుమల మండలం చాలా బాగున్నాయి. ఇక్కడ పూజలంటే ఏమో అనుకున్నాము. చాలా అదృష్టం చేసుకోవాలి. పండుగలు కూడా ఇక్కడ గ్రహానికి ఏ చిరుద్దు అని చాలా అద్భుతంగా వివరించారు. ఎన్నో పూజలు చేసుకున్నాం. చాలా తృప్తిగా. శ్రీరామ దత్తసాయి పీఠం పిఠాపురం ఈరోజు పాల్గొన్న పౌర్ణమి, మహాలక్ష్మి జయంతి మరియు హోళికా పౌర్ణమి. ప్రతి నెలలాగే ఈ నెల కూడా విశేషంగా ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తుల చేత ఇక్కడ విశేషంగా ఉదయం నుంచి గణపతి పూజ, మండపారాధన, ఉమామహేశ్వర స్వామి వారికి 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం, తదనంతరం దేవతలకు ప్రీతిగా లక్ష్మీ గణపతి, దుర్గా సూక్త, మహాలక్ష్మి హోమాలు విశేషంగా నిర్వహించడం జరిగింది. ఈ పౌర్ణమికి చాలా విశేషం ఉంది. క్షీరసాగర మథనం సమయంలో అమ్మవారు ఈ రోజునే ఉద్భవించిన రోజు. మన శ్రీరామ దత్తసాయి పీఠం నందు సిద్ధాంతి గారి యొక్క ఆధ్వర్యంలో, వేద పండితుల సమక్షంలో, భక్తులందరి సహకారంతో విశేషంగా హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా పీఠం వారు చాలా చక్కనైన వసతి కల్పిస్తున్నారు. ఈ పిఠాపురం క్షేత్రంలో యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే ఎంతో యోగము, పుణ్యము ఉండాలి. అలాంటిది పౌర్ణమి తిరిగేందు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం చాలా వారి పూర్వజన్మ సుకృతం. ఈ యొక్క పీఠం యొక్క ఉద్దేశం ఏంటంటే హైందవ ధర్మం, ప్రధానంగా హైందవ ధర్మం నిలబడాలి. హైందవ ధర్మంలో ధర్మం అంటే ఏమిటో తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ పీఠం వారు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు పాల్గొన పౌర్ణమి. ప్రతి నెల జరిగే కార్యక్రమాలు, ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు అన్ని జిల్లాల నుంచి, ఇంచుమించుగా శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి దగ్గరగా మన ప్రకాశం జిల్లా వరకు కూడా మధ్య ఉన్న అన్ని జిల్లాల వాస్తవ్యులు వచ్చారు. ప్రతి భక్తునికి కూడా మేము ప్రత్యేకంగా, భక్తుడు అంటే మాకు ఆ దంపతులు, ఆది దంపతులు, ఆ దత్తాత్రేయుడు, అనగాదేవితో సమానంగా మేము చూసుకుంటాం. ఇక్కడికి వచ్చిన పిఠాపురం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా, కుటుంబాన్ని కూడా మనం ఎంతో అయితే సౌకర్యంగా ఉన్నామో అంత సౌకర్యం కంటే ఎక్కువగా కూడా మేము భక్తులందరినీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ప్రత్యేకంగా చూసుకొని వాళ్ళకి సదుపాయాలు అవనండి, వసతి అవనండి, ఏదైనా కూడా ఇబ్బందులు వచ్చినా కూడా దర్శనాలకు అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. ఈ ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇంచుమించుగా 4 దశాబ్దాలు పూర్తవుతుంది దగ్గర. కానీ ఇన్నాళ్ళ నుంచి కూడా
మా పీఠానికి వచ్చి క్షేమంగా అంటే తెలుగు రాష్ట్రాల నుంచి 2 రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఒరిస్సా మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి కూడా క్షేమంగా వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన కూడా ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా భక్తులందరూ క్షేమంగా వెళ్ళి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెంది ఈవేళ గురువుగారు చాలా బాగున్నాం మేము మీ దయ వల్ల అంటారు కాబట్టి అందరూ బాగుండాలని మనసా వాచ కోరుకుంటూ జై గురుదత్త.